అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు అరకు మాజీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయడానికి ఆమె ఉవ్వెళ్ళు ఎగురుతున్నారు. ఆమెతో పాటు ఆ ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఢిల్లీ నుంచి వెలువడే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్నది ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. 2013లో మీరు ప్రభుత్వ సర్వీస్ని వదిలేసి 2014 లోక్సభ ఎన్నికల్లో నిలబడ్డారు. అనూహ్యంగా వైసీపీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ ఆ పార్టీ నుంచి మీరు ఎందుకు దూరం అయ్యారు? 2014లో ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక పార్టీకి నాకంటూ ఒక పర్టిక్యులర్గా ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాను. గిరిజనులకు సేవ చేయాలన్న ఆశయం. కాకపోతే అవమానాలు తట్టుకోలేక నేను వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ రోజు అంటే వైసీపీకి దూరంగా ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా నేను 2014 నుంచి 19 వరకు పనిచేశాను. 19లో ఒక పార్టీ పెట్టాం, 18లో ఒక పార్టీ పెట్టాం. కానీ వేరే వేరే కారణాల వలన దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేక ఆ పార్టీలో కొంతమేర మెంబర్షిప్ చేసి ఆ పార్టీని కంప్లీట్గా కూడా బీజేపీలో విలీనం చేసి 2019 సెప్టెంబర్లో పార్టీని విలీనం చేసి జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీలో. అప్పటి నుంచి బీజేపీలో యాక్టివ్గానే పనిచేస్తున్నాను. కానీ నార్మల్లీ మీకు తెలుసు, నేను ఎక్కువ పబ్లిసిటీకి అంత ప్రాధాన్యత ఇవ్వను నార్మల్లీ. ఎందుకంటే గిరిజనులకి సర్వీస్ చేయడంలో చిత్తశుద్ధిగా మొదటి నుంచి పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా అలాగే పనిచేశాను. 2007 నుంచి మాకు గీతా సొసైటీ ద్వారా రకరకాల యాక్టివిటీస్ చేసినా కూడా ఎప్పుడూ కూడా అండర్ కరెంట్గా ఉన్న ప్రజలకి, అక్కడ ప్రజలకి ఎప్పుడు అవసరమైనా సరే అందుబాటులో ఉండడం నా లక్ష్యం. నార్మల్లీ నేను ఎప్పుడు అట్లాగే ఉంటూ వచ్చాను, తర్వాత కూడా అట్లాగే ఉంటూ వచ్చాను. ఈ 5 సంవత్సరాలుగా కూడా మీరు అన్నట్టు రాజకీయాలకు దూరంగా అంటే రాజకీయాలకు దూరంగా లేనండి, బీజేపీలోనే ఉన్నాను. కానీ ప్రజాసేవకి చాలా దగ్గరగా, ఇంకా దగ్గరగా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా సుమారుగా 5,000 మందికి మెడికల్ ఎమ్యూనిటీస్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ప్రతి సంవత్సరం ఒక 100 మంది 120 మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాము. చాలామంది అందులో చాలా సంతోషం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి మేము గీతా సొసైటీలో చేస్తున్నా. ఈరోజు చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోయి యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అది నా ఆత్మకు చాలా అంటే సంతోషాన్ని ఇస్తుంది. బేసికల్లీ నాకు నా కాన్షియస్కి ప్రజాసేవ చేయాలన్న నా సంకల్పానికి ఖచ్చితంగా పొలిటికల్ లైఫ్ ఉపయోగపడుతుందన్న దృక్పథంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మేడం గారు ఒకటి చెప్పండి, చాలామంది ఆస్పిరెంట్స్ అరకు పార్లమెంటు టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతమంది ఉండగా మీకే బీజేపీ అధిష్టానం కేటాయిస్తుంది. మీరంతా విశ్వాసం ఎలా ప్రకటిస్తున్నారు? 2014 నుంచి 19 వరకు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉన్నా కూడా 25 మందిలో నేను కొత్తగా ఎన్నికయ్యి వెళ్ళాను. చాలామంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ 25 మంది ఎంపీల్లో ఎక్కువ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసింది కానీ, ఎక్కువ పబ్లిక్ ఇష్యూస్ లేవనెత్తింది కానీ, ఎక్కువసార్లు పార్లమెంట్లో క్వశ్చన్స్ ప్రస్తావించింది కానీ మొదటి ప్లేస్లో నేను నిలబడ్డాను. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఇష్యూస్ మీద మాట్లాడగలిగే అవకాశం చాలామందికి రాదు. కానీ అది నాకు అప్పుడు ఉన్న స్పీకర్ గారు కానీ, అప్పుడున్న ప్రభుత్వం కానీ ఒక డెడికేషన్ తోటి నేను వర్క్ చేస్తున్నానని చెప్పి అలాంటి అవకాశాలు కల్పించారు. నేను కూడా చాలా ఇష్యూస్లో రిప్రజెంట్ చేయగలిగాను. నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని పార్టీ గుర్తించింది కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. పార్టీ గుర్తించకపోతే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ. సెల్ఫ్గా మనం సెల్ఫిష్గా పనిచేస్తే ఈ పార్టీలో గ్రోత్ ఉండదండి. సో మొట్టమొదటి నుంచి కూడా నేను ఇన్ఫ్యాక్ట్ పిఎం గారిని కూడా చాలాసార్లు కలవడం జరిగింది. ఎంపీగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఎంపీగా అయిపోయిన తర్వాత కూడా 4 సార్లు కలిశాను. కానీ ప్రతిసారి ప్రజా సమస్యల గురించి మాట్లాడాను. కానీ నా సమస్యల గురించి కానీ నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా యుద్ధాలు చేశాను. కానీ అవి ఉండి కూడా నేను ప్రజా సమస్యల మీదే నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అది మెయిన్ రీజన్ నేను వాళ్ళ విశ్వాసాన్ని చొరగొనడానికని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధితో పనిచేస్తే పార్టీలో గుర్తింపిస్తారు. ఇప్పుడు ఇంకోసారి మిమ్మల్ని అరకు ఓటర్లు ఎందుకు ఎన్నుకోవాలి? మీరు మీ పీరియడ్లో చేసింది ఏంటండి? మీరు నా పీరియడ్లో 2014 నుంచి 19 వరకు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ చేతనే స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంచెం
అనుకూలమైన వాతావరణం ఉండడం చేత మనం ఈరోజు స్టేట్ విభజన తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం తెచ్చుకోవడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా ట్రైబల్ యూనివర్సిటీ కానీ, మనకి మెడికల్ కాలేజ్ పాడేరులో కానీ ఇవన్నీ రావడం జరిగింది. అది కాకుండా మనం పోరాడి తెచ్చుకున్న రోడ్స్, పర్టికులర్లీ చాలా కాన్స్టిట్యున్సీస్కి, ఇప్పుడు చాలా ఊర్లకి మనం రోడ్లు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్లో మనం తెచ్చుకున్నాము. అదే కాకుండా ప్రతి గ్రామానికి ఇంతకుముందు ఆల్మోస్ట్ నేను ఎంపీ కాకముందు 2000 గ్రామాలకి అసలు కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. అలాంటిది నా పీరియడ్లోనే 100% గ్రామాలకి లైటింగ్ ఇప్పించుకోగలిగాము. అలాగే డిజిటల్ కనెక్టివిటీ సెంట్రల్ గవర్నమెంట్ దాంతో చేయగలిగాము. డిజిటల్ కనెక్టివిటీ ఈరోజు గ్రామాల్లో ఇంటర్నెట్ పనిచేయడం కానీ, టవర్స్ వేయించడం కానీ, మనకి కనెక్టివిటీ అవుట్ సైడ్ వాళ్ళతో కట్ అయిపోయిన అరకుని కంప్లీట్గా కలపడం జరిగింది. అండ్ అరకు గురించి ఇది ఛాలెంజింగ్గా చెప్పగలను. ఏ రోజు కూడా అరకు గురించి పార్లమెంట్లో ప్రస్తావన నేను రాకముందు ఎప్పుడు కూడా అరకు అన్నది ఎవరికి తెలియదు. కిషోర్ చంద్రదేవ్ గారు సెంట్రల్ మినిస్టర్గా చేసినా కూడా ఆయన మినిస్టర్గా అయితే తన సేవలు ఇచ్చారు, కానీ అరకు పార్లమెంట్ ఎప్పుడు పట్టించుకున్న పని పోలేదు. కానీ కొత్తపల్లి గీత అంటే అరకు అంటే కొత్తపల్లి గీతలాగా మనం వ్యవహరించడం జరిగింది మొదటి నుంచి. అది దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎంఎస్పీ ఇప్పించుకోవడం కానీ, ట్రైబల్ ప్లాటర్స్కి ఎంఎస్పీ. ఇప్పుడు చూస్తే మీరు 4 లైన్ హైవే ఉంది. ఆ హైవే మా టైంలోనే గ్రాంట్ తెప్పించుకోవడం జరిగింది, మా టైంలోనే శాంక్షన్ చేసి. మేడం గారు ఒకటి చెప్పండి, మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. మీరు అడ్డదారిన దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి లోక్సభలో అడుగుపెట్టారని, అలాగే అక్కడ అక్రమంగా మైనింగ్ చేయడం, ఇతరత్ర నిధులు కొల్లగొట్టారని, ఇలాంటి ఆరోపణలు మీరేమంటారు? లేదండి, ఇప్పుడు మీరు చెప్పింది చాలా అన్నారు, అది కాదు. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ఇంతకుముందు కూడా చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క బిజినెస్ కూడా ఎన్నడూ లేదు. ఏ మైనింగ్లో కానీ, అసలు చిన్న వ్యాపారంలో కానీ నేను చేయి పెట్టినట్టు కానీ, నాకు సంబంధం ఉన్నట్టు కానీ ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగలేదండి. అసలు నాకున్న ఒకే ఒక ఎలిగేషన్, మాట్లాడితే కాస్ట్ అంటారు. ఎందుకంటే ఇంకేమీ లేని వాళ్ళు కేవలం కాస్ట్ మీద పడి మాట్లాడతారు. నా తండ్రి వాల్మీకి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, మిషనరీస్ చదివిస్తే ఆయన కలెక్టర్గా ఎదగడం జరిగింది. ఆయన ఎదిగారు కాబట్టి నేను ఆయన బిడ్డగా నేను ఆ రిజర్వేషన్ పొందాను. అండ్ నా కమ్యూనిటీ ఇంతకుముందు కూడా నేను మాట్లాడడం జరిగింది చాలామందితోటి. పర్టికులర్లీ ఒక మనిషి కమ్యూనిటీ ఎక్కడి నుంచి డిసైడ్ అవుతుంది అంటే ఆ గ్రామం నుంచి డిసైడ్ అవుతుంది. నేను అడ్డదిగ్గల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిందాన్ని. తిమ్మాపురం గ్రామం కంప్లీట్ గ్రామసభ రిజల్యూషన్ పీసా చట్ట ప్రకారం కలెక్టర్ గారి ఎదురుగా గ్రామం మొత్తం 500 మంది సంతకాలు పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నేను వాల్మీకి కులస్తురాలనని, నేను ఆ గ్రామానికి చెందిందాన్నని. నా గ్రామం ఇచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టు కింద వ్యాలిడ్ అవుతుంది. పొలిటికల్గా ఎలిగేషన్స్ చేసి, అంటే మీరు అన్నట్టు సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు. సర్టిఫికేట్ అన్నది ఈరోజు కొత్తగా వచ్చింది కాదండి. నేను బ్యాంక్ ఆఫీసర్గా చేశాను, బీఎడ్ చదివాను, బ్యాంక్ ఆఫీసర్గా చేశాను, తర్వాత డిప్యూటీ కలెక్టర్గా చేశాను, ఒకసారి ఎంపీగా చేశాను. ఇవన్నీ కూడా నేను సర్టిఫికెట్ నాది చిన్నప్పటి నుంచి, నా స్కూల్ సర్టిఫికేట్ నుంచి నేను వాల్మీకిగా నేను పెట్టుకున్నది కాదు, అది నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, నాకు సంక్రమించింది నాకు. సో దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఎవరు కాంట్రడిక్ట్ చేసినా దాన్ని కౌంటర్ చేయగలను. ఎందుకంటే జాబ్లో ఉన్నప్పుడు ఎవడు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ఎలాంటి బెనిఫిట్ నేను తీసుకోనని తెలిసి కూడా ఆరోపణలు చేయడమే కదా, పోయిందేముందని ఆరోపణలు చేస్తున్నారు. అంతే తప్పితే ఇప్పుడు వరకు ఎవరు నా మీద నిధుల విషయంలో కానీ, నిధులు అసలు ఇప్పుడు వరకు మనం ఎంపీ ల్యాడ్స్ ఇచ్చామంటే, ఇంతకుముందు ఎంపీలందరూ కూడా ఆ పర్టికులర్ అక్కడున్న ఎమ్మెల్యేకి 50 లక్షలు ఇచ్చేసి వాళ్ళని చేసుకోమండం, వైఎస్ఆర్సీపీలో అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ మనం అట్లా కాకుండా మన నిధులను మనమే ఇవ్వడం వలన 27 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది, స్ట్రీట్ లైటింగ్ ఇవ్వడం జరిగింది, హెల్త్ ఎమ్యూనిటీస్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది, ఇంటర్నల్ రోడ్స్ ఇవ్వడం జరిగింది, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కొన్ని శ్మశానాలకి రోడ్లు లేవంటే రోడ్లు వేయించడం జరిగింది, ప్లే గ్రౌండ్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతవరకు వీలుంటే అంతవరకు ప్రతి రూపాయి కూడా ప్రజలకి, గిరిజనులకి చెందేటట్టు మనం చేయడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలో ఉండుంటే ఆ నిధులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసేవలసి వచ్చింది. అలాంటిది మనమే ప్రతిదీ కూడా చేయడానికి. అండ్ మీకు తెలుసు కలెక్టర్ గారు మానిటర్ చేస్తారు, ప్రతి రూపాయి కూడా ఆయన దగ్గర నుంచే వెళ్తుంది. 5 lakhs పైన ఏది వెళ్ళినా కూడా టెండర్కి వెళ్తుంది. సో మన చేతుల్లో ఏముండదు, అంతా కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. ఈరోజు చాలా గర్వంగా ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్తుంటే, మేడం గారు ఈ టెంపుల్కి రోడ్డు మీరే ఇచ్చారు, ఈ శ్మశానానికి రోడ్డు మీరే ఇచ్చారు, ఇక్కడ ఉన్న లైటింగ్ మీరే చేశారు, ఇంటర్నల్ రోడ్స్ మీరే ఇచ్చారు, ఈ డిజిటల్ క్లారిటీ ఇవ్వండి. మీరు పోటీ చేస్తున్న 2014 నుంచి ఇప్పుడు 2024 దాకా చూస్తే అక్కడ ఒకే ఒక సింబల్, ఫ్యాన్ సింబల్. అలాంటి వైఎస్ఆర్సీపీని
మరిపించి ఈ గిరిజనుల హృదయాల నుంచి ఇక్కడ కమలం పువ్వుని ఎలా వికసింపజేస్తారు? మీరు ఏ విధంగా వెళ్తున్నారు? కమలం పువ్వుని వికసింప చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే గిరిజన హృదయాల్లో ఈరోజు కమలం పువ్వు ఆల్రెడీ నాటుకుపోయింది. రీజన్ చెప్తాను ఏంటంటే, జగన్ అబద్ధపు మాటలు చెప్పి గిరిజనులు మోసం చేసి ఈరోజు గిరిజన బతుకుల్లో చీకటి నింపే పరిస్థితి మనం చూస్తున్నాం. జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ రాలేని పరిస్థితి ఉంది. కనీసం మినిమం ఈ 10 సంవత్సరాలుగా, ఈ 5 సంవత్సరాలుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో టేకప్ చేసిన నుంచి ఈరోజు వరకు, అంతకుముందు 4 సంవత్సరాల్లో కొన్ని వచ్చినాయి, కానీ అంతకుముందు 5 సంవత్సరాల్లో కొన్ని వచ్చినాయి. నేను మిగతా 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు. స్వచ్ఛ భారత్ కూడా కంప్లీట్ నిర్వీర్యం అయిపోయింది. ఇళ్ళు లేవు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, గిరిజన బతుకులు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. పోడు కల్టివేషన్ అని చెప్పి పోడు పట్టాలు ఇవ్వలేదు, భూములు లేవు, ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలకి పెన్షన్లు తీసేశారు. పిల్లలకి చదువు ఆపర్చునిటీస్ ఉండేవి కూడా వాళ్ళకి కనీసం విద్యా దీవెన కానీ ఏమీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాలేదు. ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేదు. ప్రతి సమస్య కూడా జట్లం చేసేసారు. అంటే గిరిజన బతుకులు ఎప్పటికీ అలా పండుండే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు మాధవి గారు ఉన్నారంటే, ఎంపీగా చేసిన ఆవిడ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. ఎంత మోసగాడో జగన్ చెప్పడానికి అంతకన్నా వేరే ఎగ్జాంపుల్ అక్కర్లా. ఆవిడ ఈరోజు ఒక పల్లెటూరులో కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేకుండా బాధపడే పరిస్థితుల్లో ఈవేళ ఆవిడ ఉన్నారు. కానీ ఆవిడకి టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి ఆవిడ ఆస్తులు రాయించుకుని ఈరోజు ఆమెను కూడా నిర్వీర్యం చేసి ఇంట్లో వదిలేయడం జరిగింది. ఇంకా ఆమెకి పొలిటికల్ భవిష్యత్తు లేకుండా చేసి వదిలేశారు. అలాగే చాలామంది ఉన్నారు అట్లాగా. గిరిజనులు అంటే ఒక్క చులకన భావం జగన్ గారికి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు పనికిరారు, ఎవరన్నా కొంచెం వాయిస్ ఉంటే వాళ్ళని తొక్కేసేయాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వకూడదు. ఈరోజు కొంతమందిని కేవలం గంజాయి కోసం దానికోసం కూడా వాడుకుని వాళ్ళ బతుకులు కూడా చాలా నిర్వీర్యం చేస్తున్నారు. అండ్ రెండోది మనం చూస్తే ఇప్పుడు వరకు ఏ జైల్లో చూడండి, ఈరోజు డిఫరెంట్ డ్రగ్స్ యాక్టివిటీస్లో చాలా అమాయకులైన గిరిజనులు ఈరోజు జైల్లో బంధించి ఉంచారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళ చేత వెనకాల ఎవరున్నారో కింగ్ పిన్ ఇప్పుడు వరకు పట్టుకోలేదు. ఎంతోమంది ఇంకా మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్, బాక్సైట్ మైనింగ్, లాటరైట్ మైనింగ్ కంప్లీట్గా అదొక మాఫియా లాగా తయారయ్యి గిరిజన బతుకులకి ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేసి కొండల్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో దాన్ని డిస్టర్బ్ చేశారు. అన్నిట్లకన్నా మెయిన్ ఏంటంటే చివరికి 5 కేజీలు బియ్యం రేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వస్తున్నాయి తప్పితే, సెంట్రల్ గవర్నమెంట్ బియ్యమే వస్తున్నాయి తప్పితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క అణా పైసా కూడా ఇప్పుడు వరకు అరకు పార్లమెంట్కి ఖర్చు పెట్టిన దాఖలు లేవు. సో ప్రజలు కూడా అది గమనిస్తున్నారు. మన వికసిత్ భారత్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మన షెడ్యూల్డ్ ఏరియాలో పర్టికులర్లీ అరకులో ప్రతి డెవలప్మెంటు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి అన్నా పైసా కూడా సెంట్రల్ నుంచి రావాల్సిందే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధుల్ని చిత్తశుద్ధితో స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తే ఖచ్చితంగా అరకు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆ సందేశం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్యాన్కి ఓటేయాలి అని ఆలోచించే వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఫ్యాన్కి ఓటేయరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చూసారు ఎంత మోసపోయారో ఈ 10 సంవత్సరాలుగా. మేడం గారు ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి అప్రకటిత రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో ఇన్ని డ్రగ్స్ నిల్వలు ఒకసారిగా వెలుగు చూడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదండి ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు నేను ఒక్కటే అంటే రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఇందులో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు. విశాఖపట్నం పోర్టుకి అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చినాయి అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్లో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న పొలిటికల్ పీపుల్ కానీ వాళ్ళ సహకారం లేనిదే ఇక్కడికి డ్రగ్స్ ఎలా వస్తాయి అన్నది నా క్వశ్చన్. ఈరోజు ఇంటర్పోల్ కూడా మనల్ని అబ్జర్వ్ చేసి సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పోర్టులో కాసి డ్రగ్స్ పట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో, మనకి డ్రగ్ క్యాపిటల్గా ఎలాగ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారో మనం కళ్ళారా చూసాము. నిన్న సాయంకాలం కూడా చాలామంది మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే అది ఓపెన్ చేయకూడదని చాలా కష్టపడి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారని కూడా తెలిసింది. కానీ వాళ్ళని పక్కన పెట్టి ఇవన్నీ ఓపెన్ చేసి చూడడం జరిగింది సిబిఐ. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం సబబు కాదు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, ఒక ఆంధ్రప్రదేశ్ మహిళగా ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వేరే విహంగం చేస్తున్నారు.
సో ఇది చాలా శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం ఏమన్నా చెప్పొచ్చు కానీ ప్రజలైతే మాత్రం 100% గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారు. ఎప్పటిలోగా మీ అభ్యర్థిత్వాన్ని నిర్ధారిస్తూ ప్రకటన వచ్చే అవకాశం ఉంది? మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగారండి అది. ఎందుకంటే మాది బీజేపీ నేషనల్ పార్టీ. సో మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి పార్టీలో ఒక డిసిప్లిన్గా ముందుకు వెళ్తూ ఉంటాం. సో పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అన్నది మీరు అడిగారు కాబట్టి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ అనౌన్స్మెంట్, ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుంది అన్నది మరి ఇంకొక కొన్ని గంటలు వేచి చూడవలసింది. ఎందుకంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిసింది. వాళ్ళ నిర్ణయాన్ని వచ్చేయడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఇది మొత్తం మీద కొత్తపల్లి గీత గారు చాలా నమ్మకంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం అరకు పార్లమెంట్ టికెట్ తనకే ఇస్తుందని, అలా ఇస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ గెలుపు నాదే, నేను గతంలో ఏవైతే తన ఓటర్లకి హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఈసారి గెలిస్తే కనుక ఫుల్ఫిల్ చేస్తామని చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.